నీ కడుపున పుట్టబట్టక ఈ తుడుపుడు కార్యక్రమం. నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది. ఎదవన్నారు ఎదవా, ఇంకో నాన్నకు పుట్టబెట్టరా, అందులో దవందవార్థం వచ్చేస్తుంది. అయ్యో డాడీ, ద్వంద్వార్థం కాదు డాడీ, ద్వంద్వార్థము. అదేలేవా దవందవార్థము. అబ్బా కింద ఒత్తులు పెట్టు డాడీ. కొత్తల సంగతి నేను చూసుకుంటాగానే, ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి. ఏంటి తోక కింద కడగల? అవునరా, రేపు పొద్దున ఏదెంత శుభ్రంగా ఉంది ఏంటబ్బా అని ఊళ్ళో వాడు ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో, పేషెంట్ గారు దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా, నీకు పెద్ద పేరు రావాలా. వద్దులే డాడీ, రేపటి నుంచి అందరూ గేదె ముడ్డి కడిగే వెతవా అని గేలు చేస్తారు. నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని. పెద్దడా పెద్దడా, బుచ్చన్నయ్య పాంపు వచ్చేస్తున్నా నానా. పావుకి పూజ చేయడం ఏమిటే? వాడికి కూడా మీలాగే చావస్తం పట్టుకుంది. ఎవడో జోస్యుడు నాకన్యతో పెళ్ళవుతుందని చెప్పాట. అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. నాకన్య సంబంధం కన్నా జానకమ్మ గారి సంబంధం మంచిదని నేను చెప్తానుగా. ఒరే పెద్దడా పెద్దడా పెద్దడా, పుట్టలో ఉండడం ఏమిట్రా? రేపు నాకు నాగకన్యకు పెళ్ళైన తర్వాత కాపురం చేయవలసింది ఈ పుట్టలోనే కదా, అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. ఏడ్చినట్టుంది, నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా. సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ నా పెళ్లి మాత్రం పాతాళ లోకంలో నిర్ణయించబడింది. పాతాళంలో నిర్ణయింపబడ్డేమిటి రాని మొహం? అవునా, సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా, నాకు నాగకన్యతో పెళ్లి అవుతుంది కదా, ఒక్క దెబ్బతో పాతాళ లోకానికి దూరిపోతా. అయితే బుచ్చి, నువ్వు జానకమ్మ గారు మనవరాలను పెళ్లి చేసుకోవా? లేదు నాన్న, నాకు పెళ్లింటూ జరిగితే నాగకన్యతోనే, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటా నీ మొహం? బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న, రెండు ఒకేలా ఉన్నాయి కదా అని అన్నాను. వస్తానన్నా. అమ్మా కాలేజీ టైం అయింది, టిఫిన్ పెట్టు. మాకు టిఫిన్ వద్దు, మా జాతి గర్భపదార్థాలు తింది కదా. అమ్మా గౌరీ, ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చిందిరా, పోయి చెప్తా. పోయి చాలు. అమ్మా సందేహం లేదు, వీడి ఖచ్చితంగా పిచ్చెక్కింది. అయినా నాకేం గాని, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఒరే అచ్చి, నువ్వు ఇలా అరిచా ఉంటా, చెవి బద్దలైపోతుంది తెలుసా? నీకు తెలీదా, పావులకి చెవులుండవు. ఓహో, పావుకు చెవులుండవు కదా, నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు, అరుచుకో. నువ్వు జానకమ్మ గారి మనవరాలు. వద్దు, అమ్మంతా చెప్పింది, అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ ఉంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించలేదు. ప్రెసిడెంట్ ఆస్తికే ఎసరు పెడితే గౌరీ, అబ్బా గౌరీ, ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళలో వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. ఓ నాన్న, వీడెవడు వేళ పడ లేకుండా రోడ్లు ఉడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెప్పకండి, ఆయన మా డాడీ. ఓహో, నువ్వు రోడ్లు ఉడిచేవాడి కొడుకువా? చచ్చా, ఆయన రోడ్లు ఉడిచేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్. అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును, నేను తప్ప. రే బుల్లిరాజు, ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు, అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో? ఇగా ఎత్తుతావా? లేక చూడు. వద్దులే, ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. క్యారీ ఆన్. డాడీ, పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేది. ఎర్ర నాన్నేంట్రా, కర్రీనా కొడక? అవును, నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్, ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను, నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచిన ఎత్తను కాకెత్తను. నా బొగ్గు కొంటే బాధపడుతున్నావా? అవును, ఎత్తద్దులే. థ్యాంక్స్. ఇదిగో సూర్యరాజు. అమ్మో వద్దులే, ఎత్తుతా. ఏంటో ఈ జన్మ నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతా. అందుకే ఇంకో డాడీ పుట్టా.